సో మనము మంగళాచరణ చేసుకుని స్టార్ట్ చేద్దాము. ఈరోజు కొత్త అధ్యాయం 5వ స్కందంలో 16వ అధ్యాయం జంబూ ద్వీపం యొక్క వర్ణన. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షోరున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణరఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం హరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరద్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఇప్పుడు మనము చర్చించుకునేది మొదటి శ్లోకం నుంచి 5వ స్కందంలో 16వ అధ్యాయం జంబూ ద్వీపం యొక్క వర్ణన. సో ఇవి కూడా ప్రోస్ ఫార్మాట్లోనే ఉన్నాయి, సో అందుకే వచనం రూపంలోనే ఉన్నాయి, అందుకే శ్లోకాలు ఏమి రిసైట్ చేయము, డైరెక్ట్గా మనము అనువాదం మరియు తాత్పర్యం చూద్దామంట. సో ఇక్కడ పరీక్షిత్ మహారాజు ఇప్పుడు శుకదేవ్ గోస్వామికి ఇలా అడుగుతున్నారు, ఓ బ్రాహ్మణ, మీరు నాకు భూమండలం యొక్క వర్ణన చేశారు కొంచెం, ఎక్కడి వరకు అయితే సూర్యుడు యొక్క కిరణాలు వెళ్తాయో అక్కడి వరకు, ఇంకెక్కడి వరకు అయితే చంద్రుడు ఇంకా తారల్ని మనం చూడగలుగుతాము అక్కడి వరకు భూమండలం యొక్క విస్తీర్ణం ఉందని చెప్పారు. సో మరి ఇక్కడ బేసికలీ ప్రభుపాల్ ద్వారా రాస్తున్నారు, మన మోడర్న్ సైన్స్ ప్రకారం సన్షైన్ రీచెస్, సూర్యుడి కిరణాలు 93 మిలియన్ల మైళ్ళు చేరుతాయి, అంత దూరం సూర్యుడి కిరణాలు నుంచి మన పృథ్వీకి దూరము. సో ఈ విధంగా ఇది మన భూమండలంకి రేడియస్ అనుకోవచ్చు అని చెప్తున్నారు. సో నువ్వు గాయత్రి మంత్రంలో చదువుతాము ఓం భూర్భువస్వః. సో అందులో భూర్ అంటే భూమండలం, తత్సవితుర్వరేణ్యం అంటే ఇలా సూర్యుడి కిరణాలు భూమండలం అంతా కూడా వ్యాపిస్తాయని, అందుకే సూర్యుడు పూజనీయులని. ఇంకా నక్షత్ర అంటాం మనం తారల్ని, ఇవి సూర్యుడు కాదు, ఇవి చంద్రుడు
ఇవి సూర్యుడు కాదనమాట, ఇవి సూర్యుడి నుంచి భిన్నం. సూర్యుడు ఒక్కడే ఉంటాడు. అలాగే ఈ తారలు కూడా చంద్రుడు వంటివే. అంటే నక్షత్రానాం అహం శశి, నక్షత్రాల్లో నేను శశి, నేను చంద్రుడిని కృష్ణుడు భగవద్గీతలో అంటారు. ఎందుకంటే చంద్రుడు మరియు ఈ యొక్క తారలు అన్నీ కూడా సూర్యుడి యొక్క కిరణాలనే అవి రిఫ్లెక్ట్ చేస్తాయి అన్నమాట. అందుకనే సో ఇలా మనకి విషయాలు కొన్ని ఇక్కడ ఉన్నాయి. సో ఈ అధ్యాయము ఇంకా వచ్చే కొన్ని అధ్యాయాలు ఈ యొక్క స్కందంలో మన ఈ యొక్క యూనివర్స్, ఈ యొక్క విశ్వం ఎలా ఉంది, గ్రహాలు, తారలు, నక్షత్రాలు, సూర్యుడు, ఇవన్నీ కూడా భూమండలం, సో వీటి వర్ణన ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ పరీక్షిత్ మహారాజ్ అడుగుతున్నారు, ఇక్కడ అడుగుతున్నారు, మహారాజ్ ప్రియవ్రత్ యొక్క రథం చక్రాల ద్వారా 7 సముద్రాలు సృష్టించారు కదా ఆయన. ఇలా భూమండలం అనేది మొత్తం ఈ విధంగా అలా 7 సర్కిల్స్లో 7 సముద్రాలు సృష్టించబడి అటు ఇటు మొత్తం ద్వీపాలు, అంటే 7 ద్వీపాలు కూడా సృష్టించబడ్డాయి. సో ఈ విషయం గురించి మీరు చెప్పారు, దీని పేర్లు, ఇంకా కొన్ని విషయాలు వర్ణన. ఇప్పుడు దాని గురించి నేను ఇంకా వివరంగా తెలుసుకోవాలనుకుంటున్నాను, దయచేసి నా యొక్క కోరికను తీర్చండి అని ఇక్కడ పరీక్షిత్ మహారాజు శుకదేవ్ గోస్వామిని అడుగుతున్నారు. ఎందుకు ఇలాంటి విషయాలు అడుగుతున్నారు అంటే ఇక్కడ ఆ విషయం కూడా చెప్తారన్నమాట నెక్స్ట్ పరీక్షిత్ మహారాజు. ఎందుకంటే మనము మన యొక్క మనస్సుని భగవంతుడి యొక్క ఈ యొక్క బహిరంగ రూపం, ఇది విశ్వం అనేది కూడా భగవంతుడి యొక్క విశ్వరూపం, అవునా? ఇది విశ్వంలో ఆయన యొక్క భౌతిక రూపం అన్నమాట. ఈ యొక్క భౌతిక విశ్వం ఏది, కానీ మనం భగవంతుడి యొక్క శరీరంతో పోల్చుకొని దీనిపైన కూడా మనం ధ్యానం చేయొచ్చు, ఇది ఎలా భగవంతుడు అని. సో ఇలా మనస్సుని మనము భగవంతుడి యొక్క విశ్వరూపం పైన ఈ 3 గుణాలు, ఈ విశ్వరూపం, ఇలా మనం ధ్యానం చేస్తే మనము ఇట్ ఈస్ బ్రాట్ టు ద ప్లాట్ఫామ్ ఆఫ్ ప్యూర్ గుడ్నెస్. మనస్సు అనేది సత్వగుణం స్థాయికి, శుద్ధ సత్వ స్థాయికి చేరుకోగలుగుతుంది ఇలా భగవంతుడి యొక్క ఈ విశ్వరూపం పైన ధ్యానం చేసుకొని కూడా. సో అటువంటి ఆధ్యాత్మిక స్థానంకి మనం చేరుకుంటే అప్పుడు మనం భగవంతుడు వాసుదేవుడిని అర్థం చేసుకోవచ్చు. ఏ వాసుదేవుడు అయితే 3 గుణాలకు అతీతుడో. అందుకనే నాకు దయచేసి ఈ యొక్క విశ్వం యొక్క విశ్వరూపం యొక్క వర్ణనను వివరించండి. ఏ విశ్వరూపం ద్వారా మొత్తం విశ్వం అంతా వ్యాపించి ఉన్నాడు భగవంతుడు. సో విశ్వరూపం అనేది ఇది భౌతికమే, యూనివర్సల్ ఫామ్ అనేది మెటీరియల్. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భగవంతుడి నుంచి ఏదైతే ఇవన్నీ కూడా భగవంతుడి నుంచే సృష్టించబడుతున్నాయి, భగవంతుడి నుంచే ఉద్భవించాయి. సో ఇవన్నీ భగవంతుడి నుంచే విస్తరించాయి. కాబట్టి ఒక విధంగా ఏది కూడా భౌతికం కాదు, భగవంతుడి నుంచి వచ్చింది. అందుకనే ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ పరీక్షిత్ మహారాజు యొక్క చేతన అంతా ఆధ్యాత్మికంగా ఉంది కాబట్టి ఆయన ప్రతి ఒక్కటి భగవంతుడికి సంబంధించిందంతా కూడా ఆయన భగవంతుడితో ఆ కనెక్షన్ సంబంధం చూసి అన్నీ కూడా ఆధ్యాత్మికం. ఆ విధంగా వాటిపైన ఆ సంబంధాన్ని గుర్తు చేసుకుని అలా భగవంతుడికి మనం అక్కడ దర్శించుకోగలిగితే, ఆ సంబంధాన్ని చూడగలిగితే అప్పుడు మనము దాని ద్వారా కూడా ఆ విధంగా కూడా భగవంతుడి పైన ధ్యానం చేసుకొని మనము శుద్ధ స్వస్థ స్థాయికి చేరుకోగలము అని చెప్తున్నారు. రూపగోస్వామి పద రాస్తారు, ప్రాపంచికతయా బుద్ధ్య హరి సంబంధి వస్తునః ముముక్షుభి పరిత్యాగో వైరాగ్యం ఫల్గు కథ్యతే. సో ఏదైనా సరే భగవంతుడికి సంబంధించింది అయితే హరి సంబంధిని వస్తున్న, సో అన్నీ కూడా భగవంతుడికి సంబంధించినవి. అందుకనే మనం ఏది కూడా ఇది భౌతికం అని త్యాగం చేయము. ప్రతి ఒక్కటి కూడా భగవంతుడికి సంబంధించిందనే విషయాన్ని మనం గుర్తించడం, అది ఆధ్యాత్మిక చేతన. ఆధ్యాత్మిక చేతనతో ఉన్న వాళ్ళు చింతించే ధారణ. సో ఆ విధంగా ఆలోచించి మనము ప్రతి ఒక్కటి కూడా భగవంతుడి సేవలు నియుక్తపరచాలి, అన్ని వస్తువుల్ని కూడా. హరి సేవయా, భక్తి సిద్ధాంత సరస్వతి రాస్తున్నారు, హరి సేవయా యాయా హయా అనుకూల విషయ బలియ తాహార్ త్యాగ హయ భూల.
ఒకరు అనుకోకూడదు, అరే ఇది విషయ వస్తువు, ఇది భోగించే వస్తువు, దీన్ని మనం ముట్టుకోకూడదు, టచ్ చేయకూడదు, వదిలేయాలి అని కాదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇవన్నీ కూడా భగవంతుడికి సంబంధించినవి, ఇవన్నీ భగవంతుడి సృష్టి. సో ఇదంతా కూడా భగవంతుడి సేవలను వినియోగించాలి అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. సో మనం అలా అనవసరంగా త్యాగం చేసే లాభం లేదన్నమాట. ఎవరు అలా త్యాగం చేసేదంటే ఇది భౌతిక వస్తువు, అది ఎవరైతే సరిగ్గా ఈ భగవంతుడితో దానికి ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకోలేని వారు. సో ఈ విధంగా ఇక్కడ మనం చూస్తున్నాము, అన్నీ కూడా ఆయన ఇలా భగవంతుడితో సంబంధంగా చూస్తున్నారు. కాబట్టి ఈ యొక్క జ్ఞానం కూడా ఇది ఒక జాగ్రఫీ లాగా ఉండొచ్చు, జాగ్రఫీ క్లాస్ లాగా. ఇక్కడ ఈ కొండలు ఉన్నాయి, ఇక్కడ ఈ గ్రహాలు ఉన్నాయి, ఇది ఇలా తిరుగుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడ ఇంత దూరం ఉంది, ఇక్కడ నది ఉంది, ఇక్కడ అది ఉంది, ఇక్కడ ఉంది, ఇలా మొత్తం వర్ణన ఉంటుంది, చాలా శ్లోకాలు, ఇంకా వచ్చే అధ్యాయాలు కొన్ని. సో అవన్నీ చూసి ఇదేంది జాగ్రఫీ క్లాస్ లాగా ఉంది అనుకోవచ్చు. కానీ ఇదంతా కూడా జాగ్రఫీ కాదు, ఇదంతా కూడా మనం అర్థం చేసుకుంటే ఇదంతా కూడా భగవంతుడి సృష్టి, భగవంతుడు సృష్టించారు. భగవంతుడితో సంబంధాన్ని మనం చూడగలిగితే అప్పుడు అది కూడా మనకు ఆధ్యాత్మిక విషయం అవుతుంది, భౌతిక విషయం అవ్వదు. సో అందుకనే ఇక్కడ ప్రభుపాల్ వారు అంటున్నారనమాట, మనము ఇలా ప్రచారం చేసే కార్యాల్లో అప్పుడప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్, భక్తులకి చాలా ఇంపార్టెంట్ లెసన్ ఇక్కడ ఇస్తున్నారు ప్రభుపాల్ వారు. భక్తులు ఏమనుకుంటారంటే నేను జపం చేస్తున్నాను, ఇదే భక్తి అంటే. ఇప్పుడు మీకు ఎవరైనా చెప్పారనుకోండి, ప్రభు మీరు కొంచెం బయటకు వెళ్ళి ఇది కొనుక్కొని రండి, భగవంతుడి సేవకు అవసరం అంటే, నేను జపం చేస్తున్నాను, ఇదే భక్తి, అదంతా అవన్నీ నేను చేయను. లేకపోతే మీరు అక్కడ అది క్లీన్ చేయండి, లేకపోతే వేరేది ఏదైనా అలా బయటకు వెళ్ళి ఏదైనా మందిరం కోసం ఏదైనా వర్క్ చేయాలనుకుంటే అవన్నీ అనుకుంటారు ఇవన్నీ భౌతికం. లేకపోతే ఇలా ఓన్లీ భాగవతం వినడము, భక్తి, భగవంతుడు నామం జపం చేయడం మాత్రమే భక్తి, మిగతా అవన్నీ భక్తి కాదు అనుకుంటారు కొంతమంది. అలా కాదు. మనం ప్రచారం చేసే సమయంలో ఒక్కొక్కసారి మనము ఎంతో సంపద, ధనము, ప్రాపర్టీ, ఎందుకంటే ఇప్పుడు ఇస్కాన్ ఉంది, మందిరం ఉందంటే, ఇప్పుడు ఇస్కాన్ మందిరం ఉందంటే దానికి స్థలం ఉంది, ఆ స్థలం కూడా ఇప్పుడు ఇస్కాన్ పేరు, దాన్ని కూడా రక్షించాలి, దానికి కూడా మీరు కృషి చేయాలి. మీరు మంచిగా కూర్చొని జపం చేసుకోవాలి, మీరు మంచిగా, మీకు రూమ్ కావాలి, లైట్ కావాలి, ఫ్యాన్ కావాలి. సో ఇవన్నీ కావాలి, అన్ని ఫెసిలిటీస్ కావాలి అంటే మరి దానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. వేరేవన్నీ కూడా చేయాలన్నమాట. వెళ్ళి ఇప్పుడు కరెంటు బిల్లు కట్టాల్సి వస్తుంది. కరెంటు బిల్లు కట్టడం ఇదంతా భౌతికం, ఇది భౌతిక కార్యం. నేను మాత్రం ఓన్లీ భాగవతం చదువుకుంటానంటే మరి కరెంటు కట్ అవుతుంది. మరి కనెక్షన్ లేకపోతే మీకు ఇబ్బంది అయిపోతుంది. మరి మీరు సాధన చేసుకోవడానికి మీకు ఓకే, మీరు ఒకవేళ చెట్టు కింద కూర్చొని ఎక్కడైనా అడవిలో సాధన చేసుకుంటే ఇప్పుడు అవసరం లేదు. కానీ ఇప్పుడు మనం ఇక్కడ ప్రచారం చేస్తున్నామంటే ప్రచారం చేయాలంటే మీరు ప్రచారం కోసం అనేసి ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తున్నారు అనుకోండి. ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తే దానికి చాలా విషయాలు చేయాల్సి వస్తుంది. అవునా, పండాలు వేయాలనుకోండి, పండాల వాళ్ళతో మాట్లాడాల్సి వస్తుంది. అక్కడ లైట్లు పెట్టించాలంటే ఎలక్ట్రిసిటీ వాడితో మాట్లాడాల్సి వస్తుంది. సౌండ్ సిస్టమ్ పెట్టించాలంటే సౌండ్ వాడితో వాళ్ళతో బేరం ఆడాల్సి వస్తుంది. వాళ్ళు అడుగుతారు ఒక రేటు, మీరు ఒక రేటుతో మాట్లాడాల్సి వస్తుంది. ఇవన్నీ టైం వేస్ట్, ఇవన్నీ మనం చేయము అనుకుంటే మూర్ఖత్వం. ఇదంతా భౌతికం అనుకుంటే మూర్ఖత్వం. అది కూడా భక్తి, అదే అర్థం చేసుకోవాలి. మనం ఇక్కడ చెప్తున్నారు, మనం పుస్తకాలు అమ్ముతున్నాము, కొంటున్నాము, ఇలా ఎన్నో లావాదేవీలు చేస్తుంటాం. భౌతిక ప్రపంచంలో ఉన్నప్పుడు, భౌతిక జగత్తులో ఉన్నప్పుడు మనం భక్తి చేసుకోవాలనుకున్నా కానీ, మందిరం నడపాలనుకున్నా కానీ, చాలామంది అనుకుంటారు మందిరంలో ఉన్న వాళ్ళకి ఏం పని ఉండదు, ఎవరికి జపం చేసుకొని కూర్చుంటారు దినం అంతా, ఇంకేం లేదు వాళ్ళకి, ప్రసాదం తీసుకొని జపం చేసుకొని హరినామము, ఇక భాగవతం చదువుకుంటూ వింటూ ఉంటారు, మాకు చాలా పనులు ఉన్నాయని. అలా ఏం లేదు. ఒక మందిరం అంటే మీకు ఇల్లు ఎలా నడపాలో, దానికి ఎంత కష్టపడాలో దానికి ఎన్నో రెట్లు ఎక్కువ మందిరాన్ని నడపడానికి కష్టపడాలి. సో అలా, ఎందుకంటే ఈ భౌతిక ప్రపంచంలో మీరు ఉండాలి అంటే, జీవించాలంటే ఇవన్నీ చేయాలి, ఇవన్నీ చూడాలి. అవునా? సో అందుకే మనం చూస్తాం ప్రభుపాల్ వారి జీవితంలో ఈ ఇస్కాన్ని స్థాపించడానికి ఆయన ఓన్లీ లెక్చర్లు మాత్రం ఇవ్వలేదు, చాలా కష్టపడ్డారు. ఆయన స్వయంగా ప్రతి ప్రాపర్టీని కొనడానికి, బేరమాడడానికి, మళ్ళీ అందులో కొంతమంది మోసం చేయడానికి ప్రయత్నించారు. భారతదేశంలో, విదేశాలు, అమెరికాలో కూడా ఇక్కడ ఎంతోమంది బయట వాళ్ళు మోసం చేయడానికి ప్రయత్నిస్తారు. సో ఆ మోసపోకుండా జాగ్రత్తగా, తెలివితో అన్ని లావాదేవీలు చేయాల్సి వస్తుంది. బుక్స్ చదువుకుంటాం, కానీ బుక్స్ ప్రింటింగ్ చేయడానికి కూడా చాలా కష్టపడ్డారు ప్రభుపాల్ వారు. సో ఇలా భక్తి చేసుకోవడానికి ఎన్నో మీరు ఈ భౌతిక ప్రపంచంతో డీలింగ్స్ చేయాల్సి వస్తుంది. ఇవన్నీ డీలింగ్స్ కూడా మనం ఎప్పుడు ఇవి భౌతికం అని అనుకోకూడదు. భగవంతుడి కోసం, ప్రచారం కోసం, భక్తి కోసం మనం చేస్తున్న ప్రతి కార్యం కూడా అది భక్తి. అదే ఇక్కడ ప్రభుపాల్ వారు రాస్తున్నారు. ఈ విధమైన చేతన ఉన్నవాడే సరైన చేతన ఉన్నవాడు. సో ఈ విధంగా ఎవరైనా ఇలా మేనేజ్మెంట్ గురించి ఆలోచిస్తున్నారు,
అంటే వాళ్ళు కృష్ణ భావనామృతంలో లేరు అని కాదు. ఇప్పుడు మీరు మేనేజ్ చేయాలి, టెంపుల్ మేనేజ్ చేయాలి, లేకపోతే మీ ఇల్లు మేనేజ్ చేయాలి. మీరు సరిగ్గా మేనేజ్ చేసుకుంటేనే మీ లైఫ్, మీ ఇల్లు లేకపోతే టెంపుల్, అప్పుడే సరిగ్గా భక్తి చేసుకోగలరు. సో అందుకని అలా ఆలోచించి మనం ఎందుకు మేనేజ్ చేస్తున్నాం మన లైఫ్ని కానీ, ఇంటిని కానీ, మందిరాన్ని కానీ. కాబట్టి అందరం భక్తి చేసుకోవచ్చు, బాగా ప్రచారం బాగా జరగవచ్చు అని. అవునా? సో అందుకనే ఇవన్నీ కూడా కృష్ణ భావనామృతంలో కార్యాలే, భక్తి కార్యాలే. సో ఈ విధంగా ఎవరైనా ఒక వ్యక్తి ప్రతిరోజు 16 మాలలు సరిగ్గా జపం చేస్తే అప్పుడు అతను ఇలా తర్వాత డే టైంలో ఎన్నో భౌతిక జగత్తులో ఇలా ఎన్నో లాదవిలు చేయడానికి, ఇలా ఎన్నో కార్యాలు చేసిన భగవంతుడి నామాన్ని ప్రచారం చేయడం కోసం మీకు ఇవన్నీ అవసరం. సదుపాయాలు, ఎన్నో సౌకర్యాలు అవసరం. అవునా కదా? ఎన్నో కొనాల్సి వస్తుంది, ఎన్నో అమ్మాల్సి వస్తుంది, ఎన్నో విషయాల్ని రక్షించాల్సి వస్తుంది. ఏవో ఖరాబ్ అయిపోతూ ఉంటాయి, వాటిని రిపేర్ చేయించాల్సి వస్తుంది. సో ప్రతి ఒక్కటి మెయింటెనెన్స్, రిపేరు, ఇవన్నీ కూడా చాలా అవసరం అన్నమాట. ఇవన్నీ కూడా చేయాల్సి వస్తుంది మీరు భక్తి చేసుకోవాలంటే ఈ భౌతిక ప్రపంచంలో. సో ఎందుకంటే మనకు భౌతిక దేహం ఉంది, ఇంకా మనకు ఆహారం కూడా కావాలి తినడానికి. సో మనకు ఎన్నో భౌతిక వస్తువులు అవసరం ఉంది, ఎందుకంటే మనకు భౌతిక దేహం ఉంది, భౌతిక ప్రపంచంలో ఉన్నాం కాబట్టి. సో ఎన్నో భౌతిక విషయాల్లో, కార్యాల్లో మనం ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది భక్తి చేసుకోవడానికి, ప్రచారం చేసుకోవడానికి కూడా. సో అందుకని ఇవన్నీ కార్యాలు కూడా మనము భక్తి కార్యాలు కాదు అనుకోకూడదు, ఇవన్నీ కూడా భక్తే. సో ఇవన్నీ కూడా మనము సరైన చేతంతో చేస్తే మనం ఆధ్యాత్మిక జీవితంలో, భక్తి జీవితంలో ప్రగతి సాధించగలం. సరైన చేతనతో మనం చేయాలంతే. అదే ఇక్కడ ప్రభుపాద ద్వారా రాస్తున్నారు అన్నమాట. దీని ద్వారా కూడా మీరు కల్టివేషన్ చేసుకోవచ్చు, మీ భక్తిలో మీ భక్తిని పెంపొందించుకోవచ్చు. సో ఇప్పుడు పరీక్షిత్ మహారాజు అందుకే అడుగుతున్నారు. సో ఈ విధంగా ఇవన్నీ కూడా ఆయన చూడగలుగుతున్నాడు భగవంతుడికి సంబంధించింది కాబట్టి ఆయన అడుగుతున్నాడు. సో మరి ఇప్పుడు దానికి జవాబు శుకదేవ్ గోస్వామి చెప్తారు. ఇప్పుడు శుకదేవ్ గోస్వామి చెప్తారు చూడండి, దెర్ ఇస్ నో లిమిట్. అసలు దీనికి అంతు లేదు. భగవంతుడి యొక్క ఈ బహిరంగ శక్తి, విశ్వాన్ని అర్థం చేసుకోవడానికి ఇది ఎంత ఏంటి అనేది, దీని కొలతలు ఇవన్నీ అర్థం చేసుకోవాలి అసలు సంపూర్ణంగా. అంటే ఇది చాలా కష్టం, ఇది చాలా అనంతమైనది. భగవంతుడి యొక్క బహిరంగ శక్తి యొక్క ఈ రూపము, బహిరంగ రూపం. సో ఈ యొక్క భౌతిక ప్రపంచం, భౌతిక సృష్టి అనేది చాలా విస్తృతమైంది. ఈ సత్వరజతమో గుణాల ద్వారా నిర్మితమైన ఇది. ఎవ్వరు కూడా ఈ విశ్వాన్ని, భౌతిక ప్రపంచాన్ని సంపూర్ణంగా ఎవరు కూడా నీకు కరెక్ట్గా, పర్ఫెక్ట్గా చెప్పలేరు. ఒకవేళ అతనికి బ్రహ్మదేవుడు అంత ఆయువు దొరికిన అంటే అర్థం చేసుకోండి, అంటే బ్రహ్మదేవుడు అంత ఆయువు లభించిన ఆ వ్యక్తి అంటే అన్ని రోజులు ఎక్స్ప్లెయిన్ చేసినా సంపూర్ణంగా, కరెక్ట్గా, పర్ఫెక్ట్గా చెప్పలేరంట ఈ భౌతిక ప్రపంచం ఎలా ఉంది అని, సృష్టి గురించి. సో ఎందుకంటే ఇక్కడ భౌతిక ప్రపంచంలో ఎవరు కూడా పర్ఫెక్ట్ కాదు. కాబట్టి ఒక పర్ఫెక్ట్ కాని వ్యక్తి, ఇంపర్ఫెక్ట్ వ్యక్తి ఎంతగా ప్రయత్నించినా కానీ అది ఎప్పుడూ అందులో ఏదో ఒక లోపం ఉండే ఉంటుంది. అందుకనే ఓ రాజా, అయినా కానీ నువ్వు అడిగావు కనుక నేను నీకు తప్పకుండా ప్రయత్నిస్తాను నీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి, వర్ణించడానికి. ముఖ్యమైన ప్రదేశాలు ఎలాగంటే ఇప్పుడు భూలోకం, ఈ భూమండలం నువ్వు అడిగావు కదా, భూమండలం గురించి, ఇంకా దాని యొక్క పేర్లు, రకరకాల అందులో ఉన్న వస్తువులు, విషయాలు, ఇంకా దాని యొక్క కొలతలు, ఇంకా ఏమేమి లక్షణాలు, అక్కడ కొన్ని విషయాలు నేను నీకు ముఖ్యమైనవి వర్ణిస్తాను. సో ఇక్కడ ముందే క్లియర్గా సుఖదేవ గోస్వామి చెప్తున్నారు, ఎవరో కాదు. ఆయన అంటే నేనే సంపూర్ణంగా కరెక్ట్గా, పర్ఫెక్ట్గా వర్ణించలేను, నేను కాదు ఎవరి ప్రపంచంలో చేయలేరని. సో కాబట్టి మీకు ముందే ఒక విషయం క్లియర్ అయిపోయిందనమాట. ఒకవేళ మీకు ఏదైనా సరిగ్గా అర్థం కాకపోతే అసలు ఇదెలా సాధ్యం, అదెలా సాధ్యం, ఇదెలా ఉండగలదు, అదెలా ఉండగలదు అని ఇలాంటి ప్రశ్నలు వస్తే మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. మీకు అర్థం కాకపోతే ముందే చెప్పేస్తారు, కొన్ని విషయాలు అర్థం కావు సంపూర్ణంగా అని. సో ఈ యొక్క పంచమ స్కందంలో ఈ అధ్యాయాలు ఏవైతే ఉన్నాయో విశ్వానికి సంబంధించివి, సో సంపూర్ణంగా అర్థం కాకపోయినా మీరేమి కంగారు పడాల్సిన అవసరం లేదు. సో అది ముందే చెప్పేస్తున్నారు సుఖదేవ గోస్వామి. సో we should conclude that if one cannot comprehend the material expansions of Supreme, one certainly cannot estimate. సో ఇక్కడ ప్రభుపాద వారు అంటున్నారు, ఒకవేళ మీరు భౌతిక ప్రపంచాన్నే సంపూర్ణంగా అర్థం చేసుకోలేకపోతే, ఇంకా ఇది భౌతిక ప్రపంచం అనేది ఒక వంతు, దీనికి 3 వంతులు ఆధ్యాత్మిక ప్రపంచం ఉంది. సో మరి ఆధ్యాత్మిక ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం, అది ఎంత విస్తృతంగా ఉంది, విస్తీర్ణమైంది, దాని వివరాలు సంపూర్ణంగా అర్థం చేసుకోవడం అసాధ్యం.
అందుకని బ్రహ్మ సంహితలో రాశారు, అద్వైతమచ్యుతమనాదిమనంత రూపం ఆద్యం పురాణ పురుషం నవయౌవనం చ. సో ఇవి ఎవ్వరు కూడా భగవంతుడి యొక్క అనంత రూపం. దీని అనాది కాలం నుంచి అనంత రూపాలు ఉన్నాయి భగవంతుడిది. సంపూర్ణమైన భగవంతుడి శక్తిని, ఆధ్యాత్మిక ప్రపంచాన్ని సంపూర్ణంగా ఎవరు అర్థం చేసుకోలేరు. సో ఇప్పుడు ఎంత బెస్ట్గా అర్థమయ్యే విధంగా ఎంత వీలైతే అంత ముఖ్యమైన విషయాలు ఇప్పుడు శుకదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజ్కి వర్ణించబోతున్నారు. సో ఇందులో కొన్ని ప్రాపర్టీస్, కొన్ని తాత్పర్యాలు కూడా లేవు. సో మనం అలాగే చదువుకుంటూ వెళ్దామంట. సో ఇప్పుడు భూమండల అనేది ఒక పద్మపు పువ్వులాగా ఉందంట ఆకారం. ఇందులో ఈ 7 ఉన్నాయి కదా ద్వీపాలు, రౌండ్ సర్కిల్స్ ఉంటాయి కదా. సో 7 ద్వీపాలు 7 వరల్డ్స్ అనమాట. లోటస్ ఫ్లవర్కి, పద్మ పువ్వుకి వరల్డ్స్. ఇప్పుడు ఇందులో చాలా టెక్నికల్ వర్డ్స్ ఉంటాయి. సో ప్రతి ఒక్కటి తెలుగులో ఎగ్జాక్ట్గా ట్రాన్స్లేట్ చేయడం చాలా కష్టం, అట్లీస్ట్ నాకు చెప్పడానికి. సో అందుకనే నేను కొన్ని వర్డ్స్ ఇంగ్లీష్ యూజ్ చేస్తాను. సో మీరు అర్థం కాకపోయినా ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. సో 7 ఇవి వరల్డ్స్, ఫ్లవర్ యొక్క వరల్డ్స్తో కంపేర్ చేశారు. సో ఈ విధంగా ఇక్కడ ఈ మధ్యలో, ఈ పద్మపు పువ్వు మధ్యలో అంటే భూలోకం, ఈ భూమండలం మధ్యలో ఉండేది ద్వీపాన్ని, మధ్యలో ఉన్న ద్వీపాన్ని జంబూ ద్వీపం అంటారు. ఇది మధ్యలో ఉంది పద్మపు పువ్వుకి. అండ్ ఇది వచ్చేసి దీని యొక్క విస్తీర్ణం వచ్చేసి 1 మిలియన్ యోజనాస్. 1 యోజన అంటే 8 మైళ్ళు, అంటే 8 మిలియన్ మైళ్ళు అనమాట. సో జంబూ ద్వీపం అనేది పద్మపువ్వు ఒక ఆకు ఉంటుంది కదా, తామర ఆకు, అలా రౌండ్గా ఉంటుంది, అలా ఒక రౌండ్గా ఉంటుంది జంబూ ద్వీపం. ఎందుకంటే మధ్యలో కదా ఐలాండ్, మిగతావన్నీ ఇలా రింగ్స్గా ఉంటాయి కానీ ద్వీపాలు, కానీ ఇది మాత్రం మధ్యలో ఉంటుంది కాబట్టి రౌండ్గానే ఉంటుంది. సో ఈ జంబూ ద్వీపంలో మొత్తం ఇది చాలా ఇంపార్టెంట్. అట్లీస్ట్ జంబూ ద్వీపం తెలుసుకోవాలి, ఎందుకంటే మనం జంబూ ద్వీపంలోనే ఉన్నాం. మన భారతవర్షం కూడా జంబూ ద్వీపంలోనే వస్తుంది. మనం చదువుతాం కదా సంకల్పంతో, జంబూ ద్వీపే భారతవర్షే అని. సో అదనమాట. సో ఈ జంబూ ద్వీపంలో మొత్తం 9 వర్షాలు ఉన్నాయి అనుకోవచ్చు, లేకపోతే 9 డివిజన్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి 9,000 యోజనాలు మొత్తం. సో మొత్తం ఇలా చూసుకుంటే మీరు 72,000 మైళ్ళు అనమాట ఒక్కొక్కటి. ఇలా ఈ యొక్క 9 డివిజన్స్ ఉన్నాయి కదా, 9 డివిజన్స్ బౌండరీస్గా మొత్తం 8 మౌంటైన్స్ ఉన్నాయన్నమాట, పర్వతాలు ఉన్నాయి. వీటి 8 పర్వతాలు ఈ యొక్క ల్యాండ్ని 9 భాగాలుగా డివైడ్ చేస్తున్నాయి అనమాట, జంబూ ద్వీపం యొక్క ల్యాండ్ని. అర్థమవుతుంది కదా. ఇది చూడండి, మొత్తం 14 లోకాలు ఉంటాయి. 14 లోకాల్లో మనది 7వది భూమండలం. ఆ భూమండలం అనేది కూడా చాలా వెడల్పుగా ఉంటుందని చెప్పారు. ఆ భూమండలంలో మొత్తం ప్రియవ్రత మహారాజు యొక్క రథం నడపడం ద్వారా మొత్తం 7 ద్వీపాలు, 7 సముద్రాలు సృష్టించబడ్డాయి. అందులో మధ్యలో ఉన్న ద్వీపం వచ్చేసి జంబూ ద్వీపం. దాంట్లో కూడా 8 పర్వతాలు. ఈ జంబూ ద్వీపం అనే ల్యాండ్ని ఇప్పుడు సర్కిల్ ఫామ్లో ఉంది కదా, సర్కిల్ ఫామ్లో ఉన్న ల్యాండ్ని 9 భాగాలుగా డివైడ్ చేస్తుంది. సో నెక్స్ట్ వీటినే వర్షాస్ అంటాం. ఇప్పుడు ఒక్కొక్క ల్యాండ్, ఒక్కొక్క భాగాన్ని ఇప్పుడు 9 పార్ట్స్గా డివైడ్ ఉంది కదా, మౌంటైన్స్ అనేవి పర్వతాలు బౌండరీస్గా యాక్ట్ చేస్తాయి. సో ఈ యొక్క వర్షాలు, వీటిని వర్షాలు అంటారు. ఒక్కొక్క భాగాన్ని వర్ష, అలా అందులో ఒకటి భారత వర్ష అలా. సో ఇప్పుడు వాటి పేర్లు చెప్తున్నారు. ఇప్పుడు మీరు 9 భాగాలు చేశారు కదా. అమడ్స్ దీస్ డివిజన్స్ ఆర్ వర్షాస్ ఇస్ ద వర్ష. మధ్యలో ఉన్న వర్ష వచ్చేసి ఈ జంబూ ద్వీపంలో కూడా మధ్యలో ఉన్నది ఏంటంటే ఇలావృత వర్ష. ఇలావృత వర్ష. ఈ ఇలావృత వర్ష మధ్యలో సెంటర్ పాయింట్లో ఉన్నది ఏంటంటే సుమేరు పర్వతం. ఈ సుమేరు పర్వతం అనేది ఒక్కొక్కసారి మేరు పర్వతం అంటారు, సుమేరు పర్వతం అంటారు. ఈ సుమేరు పర్వతం అనేది ముఖ్యంగా సంపూర్ణమైన గోల్డ్ అనమాట, ప్యూర్ గోల్డ్. సో మొత్తం బంగారు పర్వతం అన్నమాట. ఇది బంగారంతోనే నిర్మించబడింది. సో ఇది ఎలా అంటే భూమండలంలో పెరిక్యాప్ అంటారు, మీకు అది లోటస్లో కానీ ఏదైనా ఫ్లవర్లో వస్తుంది కదా పైన పెరిక్యాప్ అలా. సో దీని యొక్క హైట్, ఇప్పుడు ఇది పర్వతం కదా, దీని హైట్ ఎంత ఉందంటే ఈజ్ సేమ్ యాజ్ ద విడ్త్ ఆఫ్ జంబూద్వీప. జంబూద్వీప యొక్క వెడల్పు ఎంత ఉందో అంతే ఈ యొక్క
మేరు పర్వతం యొక్క హైట్. అంటే జంబూద్వీపం ఇంత వెడల్పు ఎంత అని ముందే చూసుకున్నాం కదా, 1 మిలియన్ యోజనాస్ అని. సో 1 మిలియన్ యోజనాస్ లేకపోతే 8 మిలియన్ల మైళ్ళు అంతే హైట్ అనమాట దీని మేరు పర్వతంది. అందులో మొత్తం ఇప్పుడు 1 మిలియన్ యోజనాల్లో 16,000 యోజనాలు ఈ యొక్క భూమండలం లోపల ఉంటాయి, పృథ్వీ లోపల ఉంటాయి. అలా సో మిగిలింది ఎంత, అంతే కదా, 1 మిలియన్ యోజనాల్లోంచి 16 తీసేస్తే, అంటే 100లోంచి 16 తీసేస్తే నెక్స్ట్ 84,000 యోజనాలు పైన ఉంటుంది. అర్థమవుతుంది కదా. సో 16,000 యోజనాలు లోపల భూమి లోపల ఉంటుంది, ఇంకా 84,000 యోజనాలు ఈ భూమండలం పైన ఉంటుంది. అంటే భూమండలంకే టచ్ అయ్యే పైకి కనిపిస్తుంది. సో ఈ మౌంటైన్ విడ్త్ వచ్చేసి, వెడల్పు వచ్చేసి 32,000 యోజనాలు ఎక్కడ పైన, ఇంకా కింద వచ్చేసి బేస్ మీద వచ్చేసి 16,000. ఇప్పుడు రివర్స్ అనమాట, అంటే ఈ పర్వతం ఇలా ఉంటుందన్నమాట. అర్థమవుతుంది కదా, ఇలా కాదు, పర్వతాలు ఇలా ఉంటాయి కదా, అలా కాకుండా ఇలా ఉంటుంది. సో కింద బేస్ వచ్చేసి తక్కువ ఉంటుంది, పైన టాప్ వచ్చేసి ఎక్కువ ఉంటుంది, పెద్దగా ఉంటుంది, పైన వెడల్పు ఉంటుంది రౌండ్గా, ఇలా ఉంటుంది, కోనికల్ షేప్లో ఉంటుంది అన్నమాట. సో ఇది పైన వచ్చేసి వెడల్పు 32,000 యోజనాలు, కింద బేస్ వచ్చేసి 16,000 యోజనాలు అంట. సో ఇది మొత్తం సుమేరు పర్వతం ఇలా మధ్యలో ఉంటుంది. మధ్యలో ఉన్న వర్షం పేరు ఇలావ్రత వర్ష, దాంట్లో సెంటర్లో ఉండేది సుమేరు పర్వతం, బంగారు పర్వతం. సో ఇప్పుడు ఈ ఇలావ్రత వర్షకి నార్త్లో, అంటే ఉత్తరం వైపున వెళ్తే అక్కడ 3 పర్వతాలు ఉన్నాయి. వాటి పేరు వచ్చేసి నీల, శ్వేత, శృంగవాన్. ఇవి 3 వర్షాల యొక్క బౌండరీస్. ఆ 3 వర్షాల బౌండరీస్ అనమాట ఇవి. ఆ 3 వర్షాల బౌండరీస్ అంటే ఆ 3 వర్షాల పేర్లు ఏంటంటే రమ్యక, హిరణ్మయ, ఇంకా కురు. అంటే రమ్యక వర్ష, హిరణ్మయ వర్ష, కురు వర్ష. అర్థమైపోయింది కదా. ఈ 3 ఏంటంటే ఇప్పుడు మధ్యలో ఉన్నది ఏంటి, ఇలావ్రత వర్ష. ఇలావ్రత వర్షకి నార్త్లో ఉన్నవి ఏంటంటే రమ్యక, హిరణ్మయ, కురు వర్ష. అయిపోయిందా. సో మొత్తం ఇప్పటివరకు 4 అయ్యాయి. అలాగే ఇంకో 3 సౌత్కి ఉంటాయి, ఇంకా 2, ఒకటి ఇటు లెఫ్ట్ సైడ్, ఒకటి రైట్ సైడ్ ఉంటాయి, ఒకటి ఈస్ట్, ఒకటి వెస్ట్కి ఉంటుంది అనమాట. ఈ విధంగా మొత్తం 9 ఉంటాయి. మధ్యలో ఒకటి ఉంది, పైకి నార్త్ సైడ్ 3, సౌత్ సైడ్ 3, ఈస్ట్కి ఒకటి, వెస్ట్కి ఒకటి. టోటల్గా 8, చుట్టూ ఒకటి మధ్యలో 9, టోటల్ 9 ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా ఈ యొక్క పర్వతాలు కూడా వీటిని బౌండరీస్గా చేసే పర్వతాలు. ఇవి కూడా ఒక్కొక్క పర్వతము 2,000 యోజనాల హైట్ అనమాట. సో ఈ విధంగా ఉత్తరం నుంచి దక్షిణం వరకు, దక్షిణం నుంచి ఉత్తరం వరకు ఈ పర్వతాలు ఉన్నాయన్నమాట. ఇంకా హైట్ వచ్చేసి లెంత్ ఆఫ్ ఈచ్ ఇస్ 1/10 ఆఫ్ ద ప్రీవియస్ మౌంటైన్. ఇలా పర్వతాలు కూడా మనము ఉత్తరం నుంచి దక్షిణం, సౌత్ టు నార్త్, సౌత్ నుంచి నార్త్కి వెళ్ళే వరకు, అంటే దక్షిణం నుంచి ఉత్తరం వెళ్ళే వరకు ఒక్కొక్క మౌంటైన్ది హైట్ 1/10 ఆఫ్ ద ప్రీవియస్ ముందు మౌంటైన్ కన్నా 1/10 హైట్ ఉంటుందంట. బట్ ద హైట్ ఆఫ్ దెమ్ ఆల్ ఈజ్ ద సేమ్. లెంత్ ఆఫ్ ఈచ్ మౌంటైన్, లెంత్ 1/10 ఉంటుంది కానీ హైట్ సేమ్ ఉంటుందంట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి బ్రహ్మాండ పురాణంలో మధ్వాచార్యులు వారు రాస్తారు. దాని ప్రకారం, ఆ శ్లోకం ప్రకారం ఇంకొక రాహు, ఈ సూర్యుడు చంద్రుడే కాకుండా రాహు అనే ఒక గ్రహం కూడా ఉంటుందంట. సో ఈ రాహు యొక్క గ్రహం యొక్క ప్రయాణం ద్వారా సూర్యగ్రహణం, చంద్రగ్రహణం జరుగుతుంది. సో మన వాళ్ళు చాలామంది చంద్రుడి మీదకి వెళ్తున్నామని ప్రయత్నాలు చేస్తున్నారు. నాకు తెలిసి వాళ్ళు రాహు గ్రహం మీదకి వెళ్తున్నట్టున్నారు అని ప్రభుపాల గారు రాశారు. ఓకే, సో దాని తర్వాత నెక్స్ట్ శ్లోకంలో ఇప్పుడు అలాగే ఉత్తరం వైపు 3 ఉన్నాయి కదా వర్షాలు, అలాగే ఇప్పుడు దక్షిణం వైపు కూడా 3 వర్షాలు ఉంటాయి. ఆ 3 వర్షాలకు కూడా మళ్ళీ 3 పర్వతాలు దాని బౌండరీస్కి యాక్ట్ చేస్తాయి. సో ఆ 3 పర్వతాలు ఇప్పుడు నార్త్ టు సౌత్, ముందేమో సౌత్ టు నార్త్ చెప్పారు, ఇప్పుడు నార్త్ టు సౌత్ చెప్తారు, అండ్ కింది వైపు. సో నిషాడ, హేమకుట, హిమాలయ, ఇందులో ఒక్కొక్కటి 10,000 యోజనాలు అంటివి ఈ మౌంటైన్స్. సో ఈ మౌంటైన్స్ ద్వారా 3 వర్షాలు వస్తాయి. ఆ 3 వర్షాలు ఏంటంటే కింద ఉన్నాయి 3 వర్షాలు, హరివంశ, కింపురుష, ఇంకా భారతవర్ష. సో హరివర్ష, కింపురుష వర్ష, ఇంకోటి భారతవర్ష. సో భారతవర్ష అంటే ఇప్పుడు మనం ఉన్న ఇండియా అన్నమాట, భారతదేశం. సో ఈ ఇండియా అనేది ఇప్పుడు మన భారతదేశం అనేది భారతవర్ష. మతలబ్ ఈ భూమండలంలో, ఇంత పెద్ద భూమండలంలో 7వ ప్లానటరీ సిస్టమ్, 7th ప్లానటరీ సిస్టమ్ భూమండలంలో
7 వర్షాలు ఉంటాయి, 7 ద్వీపాలు ఉంటాయి. అందులో మధ్యలోది జంబూ ద్వీపం. అందులో 9 వర్షాలు ఉంటాయి. అందులో సౌత్ మోస్ట్ అంటే దక్షిణంలో అన్నిటికన్నా కింద ఉన్నది లాస్ట్ వర్ష భారతవర్ష. అదేవిధంగా ఈస్ట్కి వెస్ట్కి ఇలావ్రత వర్షకి ఈస్ట్ సైడ్ ఒకటి, వెస్ట్ సైడ్ ఒకటి, 2 మౌంటైన్స్ ఉంటాయి. మాల్యవాన్, ఇంకోటి గంధమాదన. సో ఇవి మీరు విని ఉంటారు కదా, గంధమాదన పర్వతం మీద అలా ఇది జరిగింది అది జరిగింది అనేసి, ఇవన్నీ పర్వతాల పేర్లు అన్నమాట ఇవి. సో ఈ 2 పర్వతాలు ఉన్నాయి. ఇవి 2000 యోజనాల హైటు. దాని తర్వాత ఇవి 2 కూడా అదే మన ఇలావ్రత వర్షకు కూడా ఇవి 2 బార్డర్స్కి యాక్ట్ చేస్తాయి. అండ్ ఆల్సో ఇవి 2 ద్వారా 2 వర్షాలు లెఫ్ట్కి రైట్కి ఉన్నాయి కదా, అంటే ఈస్ట్ వెస్ట్కి. అవి కేతుమాల ఇంకా భద్రాశ్వ. కేతుమాల భద్రాశ్వ అని ఇంకా 2 వర్షాలు. సో మొత్తం ఇవి 9 వర్షాలు. మధ్యలో ఉన్నది ఇలావ్రత వర్ష, పైన ఉన్న ఈ 3 వర్షాలు ఉంటాయి. రమ్యక, హిరణ్మయ, కురు అది నార్త్కి. సౌత్కి వచ్చేసి హరివర్ష, కింపురుష వర్ష, భారతవర్ష, ఇంకా ఈస్ట్ వెస్ట్కి వచ్చేసి కేతుమాల, భద్రాశ్వ. సో ఇవన్నమాట టోటల్ 9 వర్షాలు జంబూ ద్వీపంలో. ఇంకొకటి నెక్స్ట్ వచ్చేసి ఆన్ ద 4 sides ఆఫ్ ద గ్రేట్ మౌంటైన్ ఆఫ్ సుమేరు ఆర్ 4 mountains. సో సుమేరు పర్వతం పెద్ద పర్వతం, దానికి చుట్టూలో కూడా 4 పర్వతాలు ఉన్నాయంట. మందార, మేరు మందార, సుపార్శ్వ, ఇంకా కుమద. సో మందార పర్వతం ఇక్కడ ఉందన్నమాట, మేరు మందార ఇవన్నీ. సో ఇవన్నీ ఒక బెల్ట్ లాగా యాక్ట్ చేస్తాయి. దీని యొక్క లెంత్ హైట్ వచ్చేసి 10,000 యోజనాలు అంట ఈ పర్వతాలు అవి. సో దీని తర్వాత స్టాండింగ్ లైక్ ఫ్లాగ్స్ ఆన్ ద సమిట్స్ ఆఫ్ దిస్ 4 mountains ఆర్ మ్యాంగో ట్రీ. ఈ 4 mountains ఉన్నాయి కదా, అంటే సుమేరు పర్వతం చుట్టూ 4 దిక్కుల 4 mountains ఉన్నాయి. ఈ 4 mountains ముందు జెండా పాతినట్టుగా చెట్లు ఉంటాయంట, 4 రకాల చెట్లు. ఒక మౌంటైన్ పైన మ్యాంగో ట్రీ, మామిడి చెట్టు, ఇంకొకటి రోజ్ యాపిల్ ట్రీ, అంటే ఇది జంబూ అని ఉంటుంది, కాలాజామున్ అంటారు కదా, జంబూ వృక్షం, ఇంకోటి కదంబ ట్రీ, ఇంకో దగ్గర బ్యానియన్ ట్రీ, వట వృక్షం అనమాట. సో ఈ విధంగా ఇక్కడ చెప్పారనమాట. ఇవి మరి చిన్న చిన్న చెట్లు కాదు, పెద్ద పెద్ద చెట్లు. దీస్ ట్రీస్ ఆర్ క్యాలిక్యులేటెడ్ టు హ్యావ్ విడ్త్ ఆఫ్ 100 యోజనాస్. దీని వెడల్పు ఎంత అంటే 100 యోజనాలు. దాని తర్వాత హైట్ వచ్చేసి 1100 యోజనాలు. ఇంకా దాని యొక్క బ్రాంచెస్ ఎంతవరకు దూరం వెళ్తాయంటే 1100 యోజనాలు. సో చాలా పెద్ద చెట్టు అనమాట. సో ఇంత పెద్ద చెట్టు అయితే దాని ఫలాలు కూడా చాలా పెద్దగా ఉంటాయి అనమాట. అంటే మ్యాంగో కానీ, ఆ జంబూ ఫ్రూట్ కానీ, జంబూ ఫ్రూట్ అంటే నల్లగా ఉంటాయి కదా, కాలాజామున్ అంటారు కదా, నేరేడు పళ్ళు అంటారు అనుకుంటా, సంథింగ్ లైక్ దట్. సో జంబూ వృక్షం, జంబూ ఫలు. సో నెక్స్ట్ వచ్చేసి పరీక్షిత్ మహారాజ్కి చెప్తున్నారు, ఈ 4 పర్వతాలు మధ్యలో, అంటే 4 పర్వతాల మధ్యలో 4 పెద్ద పెద్ద నదులు ఉన్నాయంట. సో ద వాటర్ ఆఫ్ ద ఫస్ట్, మొదటి నది యొక్క నీరు పాలలాగా టేస్ట్ చేస్తాయంట. రెండవది హనీలాగా, మూడవది షుగర్ కేన్ జ్యూసు, 4వది శుద్ధ జలం, ప్యూర్ వాటర్. ఇలా 4 నదులు ఉన్నాయి ఈ 4 పర్వతాల మధ్యలో, అంటే ఒక్కొక్క 2 పర్వతాల మధ్యలో ఒక్కొక్క నది అలా. సో ఇంకా మన వీళ్ళు ఉంటారు కదా అందరూ పైలోక వాసులు, సిద్ధ, చరణ, గంధర్వ, ఇంకా రకరకాల దేవతలు, వీళ్ళందరూ కూడా ఈ 4 నదుల్లో లేక్స్ అని ఇచ్చారు. యాక్చువల్లీ లేక్ అంటే మనం ఏమంటాం తెలుగులో. సో ఈ 4 లేక్స్లో కూడా వాళ్ళు తిరుగుతూ ఉంటారు, భ్రమణ చేస్తూ ఉంటారు, ఇక్కడ ఎంజాయ్ చేయడానికి వస్తూ ఉంటారు అన్నమాట. అందుకని వీళ్ళందరికీ కూడా, ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా మిస్టిక్ యోగా అన్ని రకాల శక్తులు. మిస్టిక్ యోగా అంటే వాళ్ళకి యోగ సిద్ధులు తెలుసు అనమాట. అంటే చిన్న వాటికన్నా చిన్నగా అయిపోవచ్చు, పెద్ద వాటికన్నా పెద్దగా అయిపోవచ్చు. అలాగే అక్కడ 4 గార్డెన్స్ కూడా ఉన్నాయి. 4 గార్డెన్స్ పేరు ఏంటంటే నందన, చైత్రరథ, వైభ్రాక, ఇంకా సర్వతోభద్ర. ఈ 4 గార్డెన్స్ కూడా ఉన్నాయంట అక్కడ. సో వీళ్ళందరూ కూడా అక్కడ దేవతలు వాళ్ళ భార్యలతో కలిసి మంచి ఆభరణాలు బాగా అలంకరణ చేసుకొని అక్కడ స్వర్గంలో స్వర్గ సౌందర్యంతో వీళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తారన్నమాట ఈ గార్డెన్స్లో. తద్వారా వీళ్ళందరినీ గుణగానం చేస్తారు ఈ దేవతలకి. గంధర్వులు వాళ్ళకన్నా కొంచెం చిన్న సైజ్ దేవతలు, అంటే చిన్న స్థాయి దేవతలు గంధర్వులు, ఈ పైన ఉన్న హై లెవెల్ దేవతలకి వాళ్ళని గుణగానం చేస్తూ ఉంటారు, వాళ్ళ గానాలు చేస్తూ ఉంటారు, వాళ్ళని పొగుడుతూ ఉంటారు.
సో ఈ విధంగా మందార పర్వతం యొక్క స్లోప్, ఆన్ ద లోవర్ స్లోప్స్ ఆఫ్ మందార మౌంటైన్ ఇస్ ఎ మ్యాంగో ట్రీ నేమ్ దేవాచ్యుత. చెప్పుకున్నాం కదా మ్యాంగో ట్రీ ఉంటుందని ఈ యొక్క పర్వతం పైన. అది 1100 యోజనాల హైటు. మనం ముందు చూసాం కదా హైట్ 1100 యోజనాలని. మ్యాంగోస్ ఇప్పుడు ఒక్కొక్క మ్యాంగో అంటే పర్వతపు శిఖరం ఎలా ఉంటుందో అలా అంత పెద్ద పెద్దగా ఉంటాయంట ఒక్కొక్క మ్యాంగో. చాలా పెద్ద పెద్ద మ్యాంగో అనమాట. ఆ ఒక్కొక్క మామిడి పండు చాలా తీయగా ఉంటుందన్నమాట. అది పైనుంచి కింద పడుతుంది కింద. నెక్టర్ mountain peaks and as sweet as nectar fall from the top of this tree for the enjoyment of the denizens of heaven. స్వర్గవాసులకి ఆనందాన్ని ఇవ్వడానికి ఆ మామిడి పండు పైనుంచి పడిపోతుందంట కింద. సో ఇలా పడిపోయినప్పుడు ఇవన్నీ పెద్ద 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 మామిడి పండు, పర్వతం శిఖరం ఉన్నంత పెద్ద మామిడి పండు పడిపోతే దాంట్లో ఎంతో జ్యూస్ ఉంటుంది, మామిడి పండు జ్యూస్. ఈ మ్యాంగో జ్యూస్ వచ్చేసి చాలా దానికి ఫ్రాగ్రెన్స్ ఉంటుంది, స్మెల్ ఉంటుంది, మంచి స్మెల్. సో ఇదంతా అక్కడ అండ్ బికమ్స్ ఇంక్రీజింగ్లీ మోర్ ఫ్రాగ్మెంట్ యాజ్ ఇస్, ఇంకా అక్కడ ఉన్న మిగతా సెంట్స్తో కలిసి ఇంకా సెంట్ దాని ఫ్రాగ్రెన్స్ పెరిగిపోతుందంట. ఆ జ్యూస్ మొత్తం ఆ మౌంటైన్ పైనుంచి, ఆ పర్వతం పైనుంచి వాటర్ ఫాల్ లాగా పడుతుందంట. పడి అదొక రివర్, నదిగా తయారవుతుంది. దాని పేరు అరుణోద నది. అది ఈ ఇలావ్రతకు కుడివైపు ఈస్టర్న్ సైడ్ ఆ నది పోతుందన్నమాట. అరుణోద నది అనేది పర్వతం పైనుంచి ఆ నది ప్రవహిస్తుందంట, అరుణోద అనే నది. సో అప్పుడు యక్షుల యొక్క భార్యలు, ఎవరైతే శివుడి యొక్క భార్య పార్వతికి అసిస్టెంట్గా పనిచేస్తారో, మేడ్స్గా, వీళ్ళందరూ కూడా ఈ అరుణోద నుంచి జలాలు తాగుతారనమాట. ఈ అరుణోద నది నుంచి తాగడం ద్వారా సో వారి యొక్క శరీరం అంతా ఎంతో సుగంధితంగా మారిపోతుందంట. అక్కడ ఉన్న వాతావరణం, అక్కడ ఉన్న గాలి అంతా కూడా సుగంధితంగా మారిపోతుందంట. అక్కడ మొత్తం 80 మైళ్ళ దూరం మొత్తం అంతా సుగంధం, ఈ యొక్క పర్ఫ్యూమ్, ఈ యొక్క స్మెల్ అంతా వ్యాపించిపోతుందన్నమాట. అలాగే ఇది మ్యాంగో ట్రీ. అలాగే ఇంకోటి జంబూ ట్రీ నుంచి కూడా పెద్ద పెద్ద ఫ్రూట్స్ ఉంటాయి జంబూ ట్రీ కూడా, కానీ దాని యొక్క సీడ్ చాలా చిన్నగా ఉంటుందంట. సో అవి కూడా పైన పెద్ద హైట్ నుంచి కింద పడినప్పుడు ఆ ఫ్రూట్స్ ఒక్కొక్క ఫ్రూట్ ఒక్కొక్క ఎలిఫెంట్ సైజ్ ఉంటాయంట, ఏనుగు సైజ్ ఫ్రూట్స్. సో ఆ జ్యూస్ కూడా ఇలా పడి అందులోంచి కూడా జ్యూస్ బయటకు వచ్చి ఆ జ్యూస్ అంతా కూడా జంబూ నదిగా ప్రవహిస్తూ అది మొత్తం ఆ నది యొక్క విస్తీర్ణం వచ్చేసి 10,000 యోజనాలు మేరుమందార పర్వతం నుంచి పడుతుంది ఇది. సో మేరుమందార పర్వతం నుంచి పడి అక్కడ నుంచి ఇప్పుడు ఇలావ్రతకి దక్షిణ వైపు ఈ నది ప్రవహిస్తుంది. సో ఆ ఇలావ్రత యొక్క భూమిని మొత్తం ఈ జంబూ నది ముంచేస్తుంది అనమాట, ప్రవహిస్తుంది భూమి పైన. సో అప్పుడు ఈ జంబూ నది ప్రవహించడం కారణంగా ఆ ప్రవహించిన నది ఒక ఒడ్డు ఏదైతే ఉంటుందో ఆ ఒడ్డంతా కూడా అక్కడంతా జ్యూస్ అంతా పడి అది ఎండిపోయి గాలికి ఆరిపోయి దాని తర్వాత సూర్యుడు కిరణాలు పడి అక్కడంతా కూడా ఈ సూర్య కిరణాలు పడడం వలన ఈ ఎండిపోయిన జంబు జ్యూసు మారిపోతుంది బంగారంలాగా. దీన్ని జంబునాద బంగారం అంటారు. అప్పుడు స్వర్గవాసులందరూ కూడా ఈ బంగారాన్ని తీసుకొని వాళ్ళకు కావాల్సిన అన్ని రకాల ఆభూషణాలు, ఆర్నమెంట్స్ తయారు చేసుకుంటారనమాట ఈ బంగారం నుంచే. అందుకనే స్వర్గవాసులందరూ ఇంకా వారి యొక్క భార్యలు అందరూ, దేవతలు, దేవుళ్ళు, వాళ్ళందరూ భార్యలందరూ కూడా, వీళ్ళు అందరూ కూడా ఈ యొక్క బంగారు కిరీటాలు, బంగారు బ్యాంగిల్స్, బంగారు బెల్ట్, అన్ని బంగారు ఆభరణాలు ధరిస్తారు ఈ బంగారం నుంచే. జంబూ నది యొక్క జంబునాద బంగారం నుంచి తయారు చేసుకుంటారనమాట. పాపం ఇక్కడ పృథ్వీలో ఉన్న వాసులు ఈ బంగారం కోసం కొంచెం బంగారం కోసం కొట్టుకుంటూ ఉంటారు. సో ఇక్కడ ప్రభుపాల్ వారు రాస్తున్నారు, పూర్ ఇన్హాబిటెంట్స్ ఆఫ్ దిస్ ఎర్త్, ఈ పృథ్వీలో నివసించే చాలా పేద ప్రజలు ఇలాంటి జ్ఞానం లేక ఎవరో భగవాన్ అనేసి వాడేదో కొంచెం చేతిలో బంగారం సృష్టించేసరికి వాడిని భగవాన్ అని పూజించేస్తూ ఉంటారు. పాపం ఇదంతా అజ్ఞానంలో ఉన్న అమాయకమైన పేద ప్రజలు అన్నమాట పరిస్థితి. సో మీరు చూసుకోవచ్చు అక్కడ ఎంత బంగారం ఉందో. ఇక్కడేమో బంగారం లేక ఉన్న బంగారం కొట్టుకోవడం, లేక బంగారం కోసం అనేసి గవర్నమెంట్లో కూడా బంగారాన్ని అంతా పెట్టేసి బ్యాంకులో దానికి బదులుగా పేపర్ కరెన్సీ ఇస్తుంది. ఆ పేపర్ కరెన్సీతోనే మనం ఎక్స్చేంజ్ చేసుకొని డబ్బులు అనుకుంటాం.
కానీ ఇలా పేపర్ కరెన్సీలు, ఇంకా తర్వాత అసలైన బంగారంతో ట్రాన్సాక్షన్స్ మనం లావాదేవీలు చేయము. బంగారం వేసుకొని బయటకు కూడా వెళ్ళలేము, ఎవడైనా దొంగతనం చేసేసుకుంటాడేమో అని. సో ఫ్రీగా బంగారం కూడా యూజ్ చేయలేము, అదంతా బ్యాంక్ లాకర్లోనే పెట్టేయాల్సింది. మీరు పేపర్ డబ్బులతో వ్యాపారం. దాని తర్వాత ప్లాస్టిక్ జ్యువెలరీ అనమాట, వేసుకునేవన్నీ కూడా ప్లాస్టిక్ జ్యువెలరీ. ఇవాళ రేపు వేసుకునే లేడీస్ గర్ల్స్ అందరూ ప్లాస్టిక్ జ్యువెలరీ, గోల్డ్ కాకుండా ప్లాస్టిక్ వేసుకొని, ఇంకా తినే పాత్రలు కూడా బంగారు వెండి పాత్రలు కావన్నమాట. ప్లాస్టిక్ పాత్రలు, ప్లాస్టిక్ గ్లాసుల్లో తాగడం, ప్లాస్టిక్ బాటిల్స్లో వాటర్ తాగడం. సో అన్నీ బంగారంలో జీవించేవారు అనమాట స్వర్గవాసులు. ఇక్కడ పృథ్వీవాసులు ఏంటంటే ప్లాస్టిక్లో జీవిస్తున్నారనమాట. అయినా కానీ మేము చాలా ప్రగతి సాధించాము, చాలా ఉన్నతమైన అడ్వాన్స్ వ్యక్తులం అనేసి బాగా పొగురు, బాగా అహంకారం అనమాట. ప్రభుపాల్ ఎందుకంత అహంకారం? ముందు చూడండి, ముందు కాలంలో బంగారం తల్లిలో తినేవాళ్ళు, బంగారంతో వ్యాపారం చేసేవారు, బంగారంతో అన్ని లావాదేవీలు చేసేవారు. ఇప్పుడు పేపర్తో, ప్లాస్టిక్తో చేస్తున్నారు. ఈ ప్లాస్టిక్ లో ఉండి, ప్లాస్టిక్లో తిని, ప్లాస్టిక్ ధరించి ఇంతగానో అహంకారం ఎందుకు? ఎంతో మేము చాలా వైభవంగా ఉన్నట్టు ప్లాస్టిక్లో వైభవం. సో అసలైన వైభవం అంటే ఇలా బంగారంతో జీవించడం. ఎలాగైతే దేవతలు జీవిస్తున్నారు, లేకపోతే ముందు సత్యయుగంలో, లేకపోతే ముందు కాలాల్లో వ్యక్తులు జీవించేవారు. ఎందుకంటే ఈ కలియుగంలో జనాలు అందరూ అందుకే ఇలా ప్లాస్టిక్లో జీవించి మురిసిపోతూ ఉంటారు. అందుకే ఇలాంటి కలియుగ ప్రజల్ని మంద సుమందమతయో మంద భాగ్యావు పాదృతా అనేసి భాగవతంలో చెప్పారు. ఎనీవే, మనకు భక్తులం కాబట్టి మనకి బంగారం, ప్లాస్టిక్తో దేంతో పని లేదు. మనకి బంగారం, ఐశ్వర్యం, వైభవంతో కూడా మనకేం కోరికలు లేవు, మనకేమి ఇచ్చలేదు. మనదేంటి, మన ఫార్ములా ఏంటి? నదనం నజనం న సుందరీం కవితాం వా జగదీశ కామయే. మనకు చైతన్య మహాప్రభు నేర్పించింది అది. మనం ఈ ధనము, జనము, సుందరం, పేరు, ప్రఖ్యాత, ప్రతిష్ట ఇవన్నిటి వెనకాల పడకూడదు. ఇవన్నీ మనకి ఏం చేసేది లేదు, మనకేమీ అవసరం లేదు. మనదొకటే లక్ష్యం ఏంటి? అయీనంద తనుజ కింకరం పతితామాం విషమే భవాంబుదౌ కృపయా తవ పాద పంకజ స్థిత ధూళి సదృశం విచింతయా. మనం ఒకటే కోరుకుంటాం, ఓ భగవంతుడా, నన్ను దయచేసి భౌతిక ప్రపంచంలో పడిపోయి ఉన్నాను, నేను పతితుడినయ్యి, నన్ను దయచేసి నీ యొక్క పాదపద్మాల పైన దగ్గర తీసుకొని నీ శరణలో ఉండాలని కోరుకుంటున్నాను అని. అందుకే నరోత్తమ దాస్ ఠాకూర్ మన ఆచార్యులు ప్రార్థన చేస్తారు. హాహా ప్రభు నందసుత వృషభాను సుతయుత కరుణాకరో ఏ భార్ నరోత్తమ దాస్ కోయే నలిహ రంగ పాయే తోమ వినకే ఆచే అమార్. సో ఆయన చెప్తున్నారనమాట, ఓ నంద మహారాజు యొక్క తనయుడివి, నువ్వు వృషభాను యొక్క పుత్రి రాధారాణితో కలిసి నించున్నావు, దయచేసి నన్ను స్వీకరించి నీ పాదపద్మాల దగ్గర, నన్ను నీ కాలుతో తన్నేకు, నాకు వేరే ఇంక గతి ఆశ్రయం లేదు అని కోరుకుంటున్నారు అనమాట. సో అందుకనే ఇవన్నీ గోల్డెన్ హెల్మెట్లు, ఈ ఆర్నమెంట్స్, ఈ బంగారు వైభవం అంతా కూడా త్రిదశ పూరాకాశ పుష్పాయతే, ఈ ఆకాశంలో మేడలు అనమాట. సో ఆకాశంలో మేడలు అంటే అవి శాశ్వతమైనవి కాక కల్పితం. సో ఇవన్నీ కూడా ఇలాంటి ఐశ్వర్యం వల్ల మనకి ఏమీ లాభం లేదు. ఇవన్నీ మనను మోహమాయలో పడేస్తాయి అంతే. సో అందుకని మనము భగవంతుడి పాదపద్మాల పైన ఒక డస్ట్గా అయి ఉండాలనేసి మనం కోరుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి సుపర్శ్వ పర్వతం పైన కూడా ఒక చెట్టు ఉంటుంది, కదంబ వృక్షం. చెప్పంగా ఒక దానిపైన మ్యాంగో, ఒక పైన జంబు, ఇంకో పైన కదంబ, ఇంకోటి బ్యానియన్ ట్రీ. సో ఇది కూడా కదంబ వృక్షం కూడా ఉంటుంది. దీని వృక్షంలోంచి ఇక్కడ నుంచి 5 నదులు ప్రవహిస్తాయంట. ఈ వృక్షంలోంచి, వృక్షం లోపల రంధ్రం నుంచి 5 నదులు, తేనె ఒక నదులు ప్రవహిస్తాయంట. సో ఇవన్నీ మీరు అర్థం చేసుకున్నది, తేనె నది ఎలా వస్తుంది? చెట్టు నుంచి వస్తుంది. అలా ఉంది సృష్టిలో. సో అందుకే నేను చెప్పాను, ఇక్కడ ఉన్నాయి చాలా విషయాలు, మీకు భాగవతంలో ఉన్న విషయాలు. అందుకే మీకు నమ్మకం, శ్రద్ధ కావాలి భగవంతుడి పైన, భాగవతం పైన. సో ఇవన్నీ కూడా ఒక్కొక్కటి 5 వ్యామాల వెడల్పు ఉంటాయంట ఒక్కొక్క నది. సో ఈ యొక్క తేనె యొక్క నది ప్రవహిస్తూ ఈ సుపర్శ్వ పర్వతం నుంచి ఈ ఇలావ్రత వర్షం యొక్క చుట్టూ ప్రవహిస్తుందంట. వెస్టర్న్ సైడ్ నుంచి మొదలుపెట్టుకొని
అంటే ఈస్ట్ వెస్ట్ అంటే ఉత్తరం పూర్వం పశ్చిమ దిశ నుంచి. ఈ విధంగా దీని కారణం కూడా మంచి సుగంధితంతో మొత్తం ఆ ఏరియా అంతా కూడా సుగంధం వెదజల్లుతుందంట. సో ఈ విధంగా ఒక్క వ్యామ అంటే 8 అడుగులంట. సో ఈ విధంగా మొత్తం 5 నదులు అంటే 5 వ్యామాలంటే 8 × 5 40 feet అనమాట. సో ఈ నదుల యొక్క వెడల్పు వచ్చేసి 40 అడుగుల వెడల్పు నది అనమాట. 8 feet. దస్ ఈచ్ ఆఫ్ ద రివర్స్, ఒక్కొక్క రివర్ వచ్చేసి 5 వ్యామాలు అంటే ఒక్కొక్క రివర్ వచ్చేసి మొత్తం 5 నదులు ఉన్నాయి, అందులో ఒక్కొక్కటి 5 వ్యామాలు. సో 40 feet వైడ్ ఒక్క రివరు, మొత్తం 5 కలిపేసి 40 × 5 200 feet వైడ్ అనమాట. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి గాలి, ఈ యొక్క ఎయిర్ క్యారింగ్ ద సెంట్ ఫ్రమ్ ద మౌత్స్, అంటే ఎవరైతే ఈ యొక్క తేనెని తాగుతారో వాళ్ళ నోటి నుంచే వచ్చే సువాసన ఏ గాలి అయితే తగిలి వెళ్తుందో ఆ గాలి మొత్తం 100 యోజనాస్ దాని చుట్టంతా ఆ సువాసన వెదజల్లుతుందంట గాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి 4వ మౌంటైన్ వచ్చేసి కుముదా. ఆ మౌంటైన్ వచ్చేసి దానిపైన పెద్ద బ్యానియన్ ట్రీ ఉంది. బ్యానియన్ ట్రీ అంటే వటవృక్షం. సో ఈ బ్యానియన్ ట్రీ వచ్చేసి దీని పేరు వచ్చేసి శతవల్ష. ఎందుకంటే దీనికి అంటే 100 మెయిన్ బ్రాంచెస్ ఉన్నాయంట, శాఖలు ఉన్నాయి, 100 శాఖలు. అందుకే శతవల్ష అని ఉంది దీని పేరు. సో ఈ బ్రాంచెస్ నుంచి మీకు ఈ వృక్షం తెలిసిందే కదా, బ్యానియన్ ట్రీలో బ్రాంచ్ నుంచి మళ్ళీ రూట్ వస్తుంది. సో ఫ్రమ్ విచ్ ఈ రూట్స్ నుంచి ఎన్నో నదులు ప్రవహిస్తాయంట. ఈ నదులన్నీ కూడా పర్వతం పైన నుంచి ఇలావ్రతకి ఉత్తరం వైపు ప్రవహిస్తాయి. ఉత్తరం వైపు ప్రవహించి అక్కడ ఉన్న వాళ్ళందరికీ మేలు చేస్తాయి ఆ నీరు. సో ఈ యొక్క నదులు ప్రవహించడం కారణంగా అక్కడున్న వాళ్ళందరికీ కూడా, అక్కడ ఉన్న జనాలందరికీ కూడా తగినంత, అక్కడ నివసించే జనాలందరికీ కూడా ఇలావ్రత వర్ష దగ్గర తగినంత సప్లై, మిల్క్ది, పాలది, పెరుగుది, తేనెది, ఇంకా నెయ్యిది, ఇంకా మొలాసిస్, ఇంకా ఫుడ్ గ్రెయిన్స్, అన్ని ధాన్యాలు, బట్టలు, బెడ్డింగు, సిట్టింగ్ ప్లేసెస్, ఆర్నమెంట్స్, అంటే కావాల్సిన సదుపాయాలు, సౌకర్యాలు అన్నీ కూడా పుష్కలంగా లభిస్తాయంట వీళ్ళందరికీ. ఆల్ ద ఆబ్జెక్ట్స్ దే డిజైర్ ఆర్ సఫిషియెంట్లీ సప్లైడ్. అన్ని ఆబ్జెక్ట్స్ ఎంత కావాలో వాళ్ళకి అంత సప్లై జరిగిపోతుందంట. వాళ్ళు ఎంతో సమృద్ధిగా, వాళ్ళు అక్కడ ఎంతో ఆనందంగా నివసిస్తారంట. సో ఇది అసలైన సమృద్ధి అంటే. అసలైన సమృద్ధి అంటే ప్లాస్టిక్ గ్లాసులు, ప్లాస్టిక్ కప్పులు, ప్లాస్టిక్ జ్యువెలరీ కాదనమాట. అసలైన సమృద్ధి అంటే ఇక్కడ రాశారు. సో ఇలా ఎంతో సఫిషియంట్ మిల్క్, యోగట్, ఫుడ్స్, గీ, ధోతి, శారీ, బెడ్డింగ్, సిట్టింగ్ ఆర్నమెంట్స్, ఇవన్నీ అసలైన ఆపులెన్స్. ఇవన్నీ ఎలా, ఇక్కడ మంచి వాటర్ సప్లై ఉంది, అలా మంచి వాటర్ సప్లై ఉంటే అన్నీ పుష్కలంగా లభిస్తాయి. ఎలా అంటే ఇప్పుడు మంచి వాటర్ సప్లై ఉంటే, ల్యాండ్కి మంచి వాటర్ సప్లై ఉంటే అప్పుడు అక్కడ నుంచి మీరు అన్నీ పండించుకోవచ్చు. అవునా, అక్కడ పండించుకోవచ్చు. ఇంకా ఆవుల ద్వారా మీకు అన్ని పాలు, పళ్ళు అన్నీ కూడా లభిస్తాయి అన్నమాట, ఈ మంచి ల్యాండ్, మంచి ఆవుల ద్వారా. సో అంతే కదా, అన్నాద్ భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ, యజ్ఞాద్ భవతి పర్జన్యం యజ్ఞకర్మ సముద్భవ. సో ఇవన్నీ యజ్ఞం చేస్తే ఇలా మంచి నీరు వస్తుంది. మనకు అన్నిటికీ నీళ్లు కావాలి. ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? యజ్ఞం చేస్తే వాన పడితే నీళ్ళు వస్తాయి, నీళ్ళు వస్తే పంటలు పండితే బియ్యం వస్తుంది, బియ్యం వస్తే అన్నం ఉంటుంది తినడానికి మీకు. సో అందుకే ఇక్కడ చెప్తున్నారు, మరి ఈ వాన ఎలా పడుతుంది మీకు అంటే యజ్ఞం చేస్తే. సో అందుకని మనము ఇలా హరినామ సంకీర్తన యజ్ఞం చేస్తే అప్పుడు వానలు పడతాయి, అప్పుడు అంత సమృద్ధి అందరికీ లభిస్తుంది, అప్పుడు అందరూ ఆనందంగా ఈ లైఫ్లో, వచ్చే లైఫ్లో కూడా ఉండొచ్చు అని చెప్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా ఇప్పుడు ఈ భౌతిక ప్రపంచంలోనే ఇలాంటి నదుల నుంచి నీరు, దాని నుంచి పెరిగేటివన్నీ తిరగడం వలన ఇక్కడ ఉన్న ప్రజలందరికీ అసలు, అంటే ఈ ప్రదేశాల్లో నివసించేవారు, మనం ఆ ప్రదేశంలో నివసించట్లేదు, ఆ ఇలావ్రత వర్షం దగ్గర ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నారు. లేకపోతే ఇక్కడ ఈ నదులు ప్రవహించే దగ్గర ఎవరైతే ఈ నదుల నుంచి జలాల్ని సేవిస్తున్నారో వాళ్ళ శరీరాల్లో ఎప్పుడు ముడతలు రావంట. అంటే వాళ్ళు ముసలితనం రాదనుకోండి, ఇంకా వాళ్ళకి, మనం ముసలి వాళ్ళు అయిపోగానే అన్ని ముడతలు వచ్చేస్తాయి కదా శరీరంలో, చర్మంకి. సో వాళ్ళకి ముడతలే రావంట. ఇంకా వాళ్ళకి జుట్టు కూడా ఎప్పుడు తెల్లబడదంట. అంతేకాకుండా వాళ్ళకి ఎప్పుడు అలసటే రాదంట. ఇంకా వాళ్ళకి చెమట కూడా రాదంట. పర్స్పిరేషన్ డస్ నాట్, చెమట వస్తుంది కానీ దాని నుంచి చెడు వాసన రాదు. మనం సెంట్లు కొట్టుకోవాల్సి వస్తుంది కదా, చెమట వాసన రాకుండా వాళ్ళకి చెమట నుంచి వాసన రాదంట, చెడు వాసన రాదు. ఇంకా అలా వాళ్ళకి ఏమాత్రం రోగాలు ఉండవు, ముసలితనం లేదు, అకాల మృత్యు కూడా కలగదు, అంటే సడన్గా చనిపోవడం అనేది కూడా ఉండదంట.
ఇంకా వాళ్ళు అతి చలి, అతి వేడి, ఇది కూడా అలాంటి బాధలు కూడా వాళ్ళకి లేవంట. ఇంకా వాళ్ళ యొక్క శరీరం కాంతి కూడా వాళ్ళు ఎప్పుడు కోల్పోరంట. మనం ఏదో ఓన్లీ మంచిగా హెల్తీగా ఉన్నప్పుడు, లేకపోతే యవ్వన వయసులో ఉన్నప్పుడు శరీరం బాగా కాంతివంతంగా ఉంటుంది, కానీ అలా కాదంట, వీళ్ళకి ఎప్పుడు కూడా కాంతివంతంగానే ఉంటుంది శరీరం. సో వీళ్ళందరూ కూడా ఏమాత్రం చింత చీకు ఏ టెన్షన్ లేకుండా హాయిగా హ్యాపీగా మృత్యు వచ్చేవరకు హ్యాపీ. హరే కృష్ణ. సో మనకి ఇక్కడ కొంచెం కరెంట్ పోయింది, సో ఆల్మోస్ట్ అయిపోతుంది మనది. సో ఇక్కడ మనకు అందుకే రాస్తున్నారు, ఈ శ్లోకం ద్వారా మనకు అర్థమయ్యేది ఏంటంటే మనిషి సమాజం ఈ భౌతిక ప్రపంచంలో కూడా ఎంతో సుఖంగా శాంతిగా ఉండడానికి, అంటే సమృద్ధిగా బతికే సమాజం ఉంది మనిషి సమాజం. సో ఇవన్నీ కూడా మనం ఇలా సమృద్ధిగా హాయిగా బతకొచ్చు ఎప్పుడంటే మనకు మంచి మిల్క్, పాలు, పెరుగు, నెయ్యి, తేనె ఇవన్నీ కూడా మనకి సఫిషియెంట్గా మనకి లభిస్తే అప్పుడు మనం హాయిగా ఇలా ఆనందంగా బతకొచ్చు అంట. ఇవన్నీ కూడా మనకు ఈ పాలు, పెరుగు, ఇంకా ధాన్యాలు, అన్నము, బియ్యం ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి మనకి? ఆవులు మరియు ఈ యొక్క పంట పొలాల ద్వారా. సో ఇవన్నీ అందుకే మనము ఆవుల్ని సంరక్షించాలి, తద్వారా పంటలు పండించాలి. దీని ద్వారా మనకు కావాల్సినవన్నీ, ఇంకా ఇవి ఒక మన ఫారెస్ట్ ఉన్నాయి కదా, చెట్లు ఉన్నాయి, అందులోంచే కదా తేనె వచ్చేది. ఎంత ఫారెస్ట్ ఉంటే అక్కడ నుంచి తేనె వస్తుంది, మీకు తేనె కూడా లభిస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఫారెస్ట్ అంతా కట్ చేసేసి, డిఫారెస్టేషన్ చేసేసి, వనాలన్నీ చెట్లన్నీ కోసేసి దాని తర్వాత అక్కడ బిల్డింగ్లు కట్టేసుకుంటున్నారు, లేకపోతే పొలాలన్నింటినీ కూడా అమ్మేసుకొని అందులో కూడా రియల్ ఎస్టేట్ బిజినెస్ అక్కడ కూడా బిల్డింగ్లు కట్టేస్తున్నారు. సో తద్వారా ఏం జరుగుతుందంటే ఇప్పుడు తినడానికి ఆహారం కరువు అయిపోతుంది, లేకపోతే రేట్లు పెరిగిపోతున్నాయి దానికి. ఇవన్నిట్లో బిల్డింగ్లు కట్టేసి లేకపోతే ఫ్యాక్టరీలు కట్టేస్తున్నారు. ఆ ఫ్యాక్టరీలో నట్లు, బోల్ట్లు, మెషిన్ల పార్ట్లు తయారు చేస్తారు. దీని ద్వారా మరి నట్లు, బోట్లు తినైతే బతకలేం కదా మనము. సో ఈ విధంగా వ్యవసాయం చేసుకోకుండా దాని బదులు ఇలా ఫ్యాక్టరీలు కట్టి అలా నట్లు, బోట్లు తయారు చేస్తే, నట్లు, బోల్ట్లు, ఈ నట్లు, బోల్ట్లు అంటే ఇంకా అలాంటివన్నీ ఎన్నో మిషన్ పార్ట్స్ తయారు చేస్తారు. సో ఇవన్నీ కూడా అవి తిని మీరు బతకలేరు కదా. సో అందుకనే ప్రజలు సుఖంగా లేరు, అందుకే అన్ని రకాల కష్టాలను అనుభవిస్తున్నారు. అందుకనే వాళ్ళ శరీరాలకు ముడతలు పడిపోతున్నాయి, తొందరగా చచ్చిపోతున్నారు, రకరకాల అడ్డమైన తిండి తిని వాళ్ళ శరీరం నుంచి అంత చెడు వాసన బయటకు వస్తుంది. సో అందుకనే ఇది అసలు మనిషి సమాజము, సంస్కృతి, సభ్యతనే కాదు. నిజంగా ఆనందం కావాలంటే మీరు అప్పుడు వేదిక సభ్యత, సంస్కృతి ప్రకారం మీరు జీవించాలి. సో అలా మనము పంటలు పండించుకొని, ఆవుల్ని సంరక్షించుకొని, వాటి నుంచి వచ్చిన దాంతో మనం హాయిగా, సమృద్ధిగా, సంతోషంగా, ఆనందంగా, సుఖంగా, ఏ రోగాలు ఎక్కువ లేకుండా బతకొచ్చు అన్నమాట. అదే ఇక్కడ చెప్తున్నారు. దాని తర్వాత ఇంకేం చెప్పారంటే, ఇంకా ఇలా మేరు పర్వతం చుట్టూ ఇంకా ఎన్నో చిన్న చిన్న పర్వతాలు ఉన్నాయంట, ఫిలమెంట్స్ లాగా, ఒక లోటస్ ఫ్లవర్ యొక్క ఫిలమెంట్స్ లాగా. సో వాటి పేర్లు ఇచ్చారు ఇక్కడ: కురంగ, కురర, కుసుంబ, వైకంక, త్రికూట, శిశిర, పతంగ, రుచక, నిషాద, శ్రీనివాస, కపిల, శంఖ, వైఢూర్య, జారుధి, హంస, రిషభ, నాగ, కాలంజర, నారద. ఈ చిన్న చిన్న పర్వతాల పేర్లంట. ఇంకా సుమేరు పర్వతానికి తూర్పు దిశన 2 పర్వతాలు ఉన్నాయంట. వాటి పేరు జాతర, దేవకూట, విచ్ ఎక్స్టెండ్స్ టు నార్త్ అండ్ సౌత్ ఫర్ 18,000 యోజనాస్. సో అవి ఉత్తరపు ఇంకా దక్షిణం వైపు 18,000 యోజనాలు విస్తరించి ఉంటాయంట. అలాగే ఇప్పుడు తూర్పు వైపు 2 ఉన్నాయి కదా, అలాగే వెస్టర్న్ సైడ్ కూడా 2 ఉంటాయి. అంటే వెస్టర్న్ సైడ్ వచ్చేసి 2 పవన, ఇంకా సుమేరు పర్వతానికి వెస్టర్న్ సైడు పవన, ఇంకా పారియాత్ర, అవి కూడా అలాగే సేమ్ డిస్టెన్సు. దాని తర్వాత సదరన్ సైడ్ వచ్చేసి 2 మౌంటైన్స్, కైలాస ఇంకా కరవీర. దాని తర్వాత అది కూడా అదే సేమ్ డిస్టెన్స్ 18,000 యోజనాస్. ఇంకా నార్థన్ సైడ్ వచ్చేసి మళ్ళీ అక్కడ 2 ఉంటాయి, త్రిశృంగ ఇంకా మకర, సేమ్ సైజు. సో ఈ విధంగా వీటన్నిటి హైట్ మాత్రం 2,000 యోజనాలు ఉంటుందంట. విస్తరించి ఉన్న వెడల్పు వచ్చేసి 18,000 యోజనాస్. ఈ విధంగా సుమేరు మౌంటైన్ అయితే చెప్పాం కదా, సాలిడ్ గోల్డ్ అనమాట. అది ఎప్పుడు మెరుస్తూ ఉంటుందంట. దాని చుట్టూ ఇలా 8 పర్వతాలు దాని చుట్టుముట్టు ఉంటాయంట. ఇవన్నీ కూడా సో మెరుస్తూ, అంటే అగ్ని ఎలా అయితే ప్రజ్వలుతూ ఉంటుందో అలాగే ఉంటుందంట. సో ఇప్పుడు ఇంకొకటి వచ్చేసి మనం చెప్పుకున్నాం కదా, మేరు పర్వతం పైన లేకపోతే సుమేరు పర్వతం పైన 2 ఒకటే. సో పైన
ప్లేస్ ఏదైతే వెడల్పు ఉంటుంది కదా, మనం ఇలా ఉంటుందని చెప్పుకున్నాం కదా, పైన 32,000 యోజనాస్ వెడల్పు ఉంటుందని. సో ఆ పైన వెడల్పు ఉన్న ప్లేస్లో మధ్యలో సెంటర్లో ఎవరుంటారు, ఇల్లు కట్టుకుని అక్కడ బ్రహ్మదేవుడిది అనమాట. బ్రహ్మదేవుడిది అక్కడ అనమాట ఉండే ప్లేస్, టౌన్షిప్, బ్రహ్మదేవుడు ఉండే చోట అక్కడ. ఇంకా 4 సైడ్లు ఆయన బ్రహ్మదేవుడి యొక్క టౌన్షిప్ బ్రహ్మపురి ఎలా ఉంటుందంటే, అది ఎంత వెడల్పు ఉంటుందంటే 4 దిక్కుల వెడల్పు అంట. సెంటర్ పాయింట్ నుంచి 10,000 యోజనాలు వెడల్పు అంట. ఈచ్ ఆఫ్ ఇట్స్ 4 sides ఈస్ క్యాలిక్యులేటెడ్ టు బి 10 million యోజనాస్. ఇప్పుడు మధ్యలో ఒక స్క్వేర్ షేప్లో ఉందనుకోండి, 4 sides, ఒక్కొక్క సైడ్ 10,000 million యోజనాస్ అంట. ఇదంతా కూడా బంగారంతో నిర్మించి ఉంటుందంట, బంగారు పర్వతం పైన ఉంటుందన్నమాట బ్రహ్మదేవుడి యొక్క బ్రహ్మపురి. సో అది మొత్తం గోల్డ్ అంట, గోల్డ్తోనే తయారై ఉంటుంది. దేర్ ఫోర్ లర్న్డ్ స్కాలర్స్ సేజెస్ కాల్డ్ ఇట్ యాజ్ శాతకౌంభి. దీన్ని శాతకౌంభి అని పిలుస్తారంట పండితులు. ఇప్పుడు ఇది బ్రహ్మపురి మధ్యలో ఉంటే దానికి అన్ని దిక్కుల మొత్తం 8 డైరెక్షన్స్ అనమాట. ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్, మళ్ళీ ఈస్ట్ వెస్ట్ సౌత్ వెస్ట్ నార్త్ సౌత్, ఇవన్నీ ఇలా మొత్తం 8 దిక్కుల. ఇంకా 8 ఈ యొక్క గవర్నర్స్, అంటే ఈ యొక్క మొత్తం విశ్వాన్ని పరిపాలించే దేవతలు ఉంటారు కదా, 8 మంది. 8 దిక్కుల వాళ్ళు నివసిస్తారు, వాళ్ళ టౌన్షిప్లు, వాళ్ళ మహల్లు ఉంటాయన్నమాట. అందులో బ్రహ్మదేవుడు మధ్యలో ఉంటుంది. ఇంద్రుడి నుంచి మొదలగు మిగతా దేవతలవి 8 దిక్కుల 8 దేవతల యొక్క వాళ్ళ నివాస స్థానాలు ఉంటాయి అక్కడ. సో ఈ దేవతలు అంటే ఇంద్రుడిది మొదలగు మిగతా దేవతలవి వారి యొక్క నివాస స్థానాలు బ్రహ్మపురితో కంపేర్ చేసుకుంటే దాని 4వ వంతు అంట, 1/4 సైజు ఉంటాయంట. సో ఈ విధంగా మరి ఇప్పుడు వాటి పేర్లు కూడా ఇక్కడ ఇచ్చారు మనకి. బ్రహ్మదేవుడి యొక్క టౌన్షిప్ పేరు మనోవతి, బ్రహ్మపురిని మనోవతి అంటారు. అలాగే అండ్ దోస్ ఆఫ్ హిస్ అసిస్టెంట్స్, ఇంకా బ్రహ్మ అసిస్టెంట్ అంటే ఇప్పుడు ఇంద్ర, మిగతా దేవతలు. ఇంద్ర అండ్ అగ్ని ఆర్ నోన్ యాజ్, ఇంద్రుడి యొక్కటి ఇంద్రుడు ఇంకా అగ్ని మిగతా దేవతల్ని, ఇంద్రుడిది అమరావతి, అగ్నిది తేజోవతి, ఇంకా మిగతా వాళ్ళవి సంయమాని, కృషాంగన, శ్రద్ధావతి, గంధావతి, మహోదయ, యశోవతి. సో ఇలా 8 పురిలు ఉంటాయి. బ్రహ్మపురి మధ్యలో ఉంటుంది. ఇంకా మిగతా ఈ 8 పురిలు 8 దిక్కుల బ్రహ్మపురికి ఉంటాయి అన్నమాట, కార్నర్లు. సో ఇది మొత్తం జంబూ ద్వీపం యొక్క వర్ణన. ఓకేనా? సో దీని తర్వాత నెక్స్ట్ అధ్యాయం వచ్చేసి గంగా నది ఎలా అవతరించింది, ఎలా ఈ గంగా నది ఇక్కడికి వచ్చింది, ప్రవేశించింది మన ప్రపంచంలోకి, విశ్వంలోకి, ఈ జంబూ ద్వీపంలోకి అనే విషయాలు మనకు నెక్స్ట్ అధ్యాయంలో ఉంది. సో గంగా నది గురించి మనము నెక్స్ట్ క్లాస్లో చర్చించుకుందామంట. ఈరోజు ఇక్కడే ఈ అధ్యాయం ముగుస్తుంది ఈ శ్లోకంతో. సో జంబూద్వీప వర్ణన ముగుస్తుంది ఇక్కడే. సో మనం ఇక్కడ సెలవు తీసుకుందాం ఈరోజు. అందరికీ ధన్యవాదాలు చాలా ఓపిక వినందుకు. హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జయ, సమవేత గౌరవక్త వృంది కీ జయ, నితాయ్ గౌర్ సీతనాథ్ ప్రేమానందే. హరి హరి బోల్.